వెల్కమ్ టు మై ఛానల్. ఎండాకాల చర్మ సంరక్షణ సూచనలు. తగినంత నీరు తాగండి. రోజుకు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీళ్లు త్రాగడం ద్వారా చర్మం హైడ్రేట్గా ఉంటుంది. సన్ స్క్రీన్ వాడండి. బయటికి వెళ్ళే ముందు సన్ స్క్రీన్ తప్పనిసరిగా రాయండి. తేలికపాటి దుస్తులు ధరించండి. కాటన్ దుస్తులు ధరించడం వల్ల చర్మం ఊపిరి పీలుస్తుంది, చెమట తక్కువగా వస్తుంది. పండ్లు మరియు కూరగాయలు తినండి. తరబూజా, దోసకాయ, బత్తాయి వంటి నీరు ఎక్కువగా ఉన్న పండ్లు తినండి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచుతాయి. ముఖం శుభ్రంగా ఉంచండి. రోజుకు 2 సార్లు మృదువైన ఫేస్ వాష్తో ముఖం కడగండి. ఇది చెమట, ధూళి మరియు ఆయిల్ని తొలగిస్తుంది. ప్రకృతిపరమైనవి ముఖానికి వాడండి. అంటే వెన్న, మీగడ ముఖానికి ఉదయమే రాసుకోండి. ఇది ఎండ వేడిని నివారిస్తుంది, చర్మాన్ని పగలకుండా చేస్తుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 లేక 4 గంటల వరకు ఎండలోని ప్రయాణం చేయకండి. ఇప్పుడు నేను చెప్పే విధంగా ఎండాకాలంలో నడుచుకున్నట్లయితే అనారోగ్యం పాలవకుండా మన మనసును, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఎండాకాలంలో మజ్జిగ ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది. గంజి కూడా బాగా తీసుకోవాలి. ఎండాకాలంలో లభించే తాటి ముంజలని, మామిడి పళ్ళని, నారింజ పళ్ళని, ఈత పళ్ళని, ఇటువంటివి ఎండాకాలంలో ఏ ఫలాలు మనకు దొరికినా తప్పనిసరిగా కొనుక్కొని ఈ ఫలాలు కానీ, కొబ్బరి బొండాలు కానీ తినడం వల్ల ఎండాకాలంలో ఎండను భరించేటటువంటి శక్తినిచ్చే విటమిన్లు మనలో ప్రవేశించి ఎండ దాటికి తట్టుకునేలా చేస్తాయి. నెక్స్ట్ ఏంటంటే విందులు, వినోదాలు తగ్గించుకోవాలి. మసాలా సంబంధించిన ఆహారాలను నివారించాలి. ఎందుకంటే మంటను చెలరేగించే మసాలా ఆహార పదార్థాలను తినడం వల్ల కడుపు మంట ఏర్పడుతుంది, ఆకలిని నివారిస్తుంది, వాంతులు, విరోచనాలు ఇటువంటివి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మసాలాకు సంబంధించిన ఏ పదార్థాలు కూడా ఈ వేసవికాలంలో తినకుండా ఉండడం మంచిది. ఈ ఎండాకాలంలో ద్రవాహారాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఘన పదార్థాలు తగ్గిస్తూ ఉండాలి. పిల్లలు ఐస్ క్రీములు అవి ఈ వేసవికాలంలో కోరుకుతారు కాబట్టి ఐస్ క్రీమ్లు ఎక్కువగా వాడకుండా ఏదో సరదాకి వారంకో 10 రోజులకో పిల్లలకి ఇస్తే మంచిది. ఇంటిలోనే జ్యూసులు తయారు చేసి పిల్లలకు చక్కగా ఇస్తే చక్కగా తాగుతారు. సబ్జా గింజలు, నిమ్మకాయ, కొద్దిగా పంచదార వేసి పిల్లలకి ఇస్తే ఇష్టంగా తాగుతారు. ఇది వేసవికాలంలో చాలా మంచిది. చిన్నపిల్లలకే కాదండి, పెద్దవాళ్ళు కూడా త్రాగుతారు. చాలా మంచిది. ఇది ఒంటికి వేడి చేయకుండా చలవ చేస్తుంది. చిన్నపిల్లలకు ఉదయం స్నానం చేస్తారు కదా, ఆ తర్వాత 2 స్నానం చేయండి చల్లటి నీళ్ళతో. సాయంత్రం 5 చల్లటి నీళ్ళతో స్నానం చేయండి. పిల్లలకి ఎంతో షరువుగా ఉంటారన్నమాట. రాత్రికి చక్కగా నిద్రపోతారు కూడా. పెద్దవాళ్ళు కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత ఈవినింగ్ కూడా స్నానం చేస్తే ఎంతో మనసుకు ప్రశాంతత లభిస్తుంది, ఎండ వేడిని తగ్గిస్తుంది. ఇంటిలో వంట చేసేవారు కనీసం కిటికీ తలుపు తీస్తే గాలి వేస్తుంది. వంట తాలూకా వేడి కొద్దిగా నివారించుకోవచ్చు. ఆడవారు వీళ్ళంత మట్టుగా టిఫిన్ సెక్షన్ కానీ వంట కానీ 10 గంటల లోపే చేసుకోవడం మంచిది. ఎందుకంటే 11 నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వంట చేయడం చాలా చిరాకుగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, చాలా కోపం కూడా వస్తుంది. ఆ కోపం వల్ల ఇంట్లో తగాదాలు కూడా రావడానికి అవకాశం ఉంది. ఈ ఎండధాటికి శాంతి, ఓర్పు కూడా నశిస్తుంది. సాయంత్రం కుటుంబం అంతా కూడా బయట కానీ లేదా డాబా ఉన్నవాళ్ళు డాబా మీద కానీ ఎక్కి చక్కగా మాట్లాడుకొని చక్కగా చల్లటి పానీయాలను స్వీకరిస్తూ మాట్లాడుకుంటూ
ప్రకృతి గాలిని ఆస్వాదించినట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. చక్కగా అందరము కలిసి చక్కగా మాట్లాడుకోవాలనిపిస్తుంది. చక్కగా రాత్రి భోంచేసి చక్కగా నిద్ర కూడా పడుతుంది. వేసవికాలంలో ఇటువంటివన్నీ మనం పాటించడం వల్ల వేసవికాలం అనే సంగతే మర్చిపోతాము. అందరము ఆరోగ్యంగా ఉండి సంతోషంగా ఉంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. మీరు బంధువులకి ఫేస్బుక్లో అంటే వాట్సాప్లో అంటే షేర్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి.